పాలమూరు ప్రాజెక్టులను అడ్డుకునేది మహబూబ్ నగర్ జిల్లా టీడీపీ కాంగ్రెస్ నేతలే అని మండిపడ్డారు మంత్రులు హరీష్ రావు, లక్ష్మారెడ్డి. 11 ఏళ్లలో కల్వకుర్తి ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. మంత్రి హరీష్ రావు సమక్షంలో మహబూబ్ నగర్ మున్సిపల్ చైర్మన్ రాధా అమర్, 5గురు కాంగ్రెస్ కౌన్సిలర్లతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు టీఆర్ఎస్ లో చేరారు. మరో ఏడాదిలో పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామన్నారు. త్వరలోనే మరో 11,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ వస్తుందన్నారు మంత్రులు. మరోవైపు వరంగల్, కరీంనగర్, సిద్దిపేటకు ధీటుగా మహబూబ్ నగర్ ను అభివృద్ధి చేసుకుందామన్నారు ఎంపీ జితేందర్ రెడ్డి. ప్రభుత్వ హయాంలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి కాలే. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక యుద్ధ ప్రాతిపదికన పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తూ 4.5 లక్షల ఎకరాలకు మహబూబ్ నగర్ జిల్లాలో ఇవాళ నీళ్లు ఇచ్చాం. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వలసలు వాపస్ అనే వార్తలు చూస్తూ ఉంటే నిజంగా చాలా సంతోషం కలుగుతూ ఉంది. మరి మహబూబ్ నగర్లో ఈ వచ్చే సంవత్సరానికి పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ఎంత వేగంగా ముందుకు తీసుకుపోతారో ప్రయత్నం చేయండి అని ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. 11 ఏళ్లు కల్వకుర్తి 2003లో టీడీపీ హయాంలో స్టార్ట్ చేసినామంటారు. తెలుగుదేశం పోయి కాంగ్రెస్ వచ్చింది, రాజశేఖర రెడ్డి పోయి రోషయ్య గారు వచ్చిండ్రు, రోషయ్య గారు పోయి కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చిండ్రు. కానీ పాలమూరుకు నీళ్ళు అయితే రాలే. నీళ్ళు ఎప్పుడు వచ్చినాయి? కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత. పెండింగ్ ప్రాజెక్టులను 100% పూర్తి చేసి పూర్తి స్థాయి ఆయకట్టు తెచ్చే దిశగా కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుంది. ప్రభుత్వ రంగంలో కూడా ఇప్పటికీ 28,389 ఉద్యోగాలకు రిక్రూట్మెంట్ జరుగుతూ ఉన్నాయి. 28,389 మందికి ఇచ్చాం. ఇప్పటికే నోటిఫికేషన్లు ఇచ్చే దశలో మొన్ననే మా ఆరోగ్య మంత్రి గారు కేబినెట్లో తీసుకున్నారు పర్మిషన్. 8,500 ఉద్యోగాలను హెల్త్ డిపార్ట్మెంట్లో నియామకానికి పోయిన కేబినెట్లోనే హెల్త్ మినిస్టర్ గారు తీసుకోవడం జరిగింది. మున్సిపల్ డిపార్ట్మెంట్లో ఇంకో 670 మందిని, వెటర్నరీ డిపార్ట్మెంట్లో 500 మందిని, మొత్తంగా ఇంకో 11,700 ఉద్యోగాలకు నోటిఫికేషన్ రేపో మాపో రాబోతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఏదైతే 1,00,000 ఉద్యోగాలు నియామకం చేస్తాం ప్రభుత్వ రంగంలో అన్నమో తప్పకుండా వచ్చే ఈ 5 సంవత్సరాలు మా ప్రభుత్వం యొక్క 5 సంవత్సరాల కాల పరిమితిలో 1,00,000 ప్రభుత్వ ఉద్యోగాలు తప్పకుండా నియామకం చేస్తాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మహబూబ్నగర్ జిల్లాను ఆదుకుంటారని ముఖ్యమంత్రి గారు చెప్పడం, దాని తగ్గట్టుగా రాష్ట్రంలోనే మొట్టమొదటి పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్టు మహబూబ్నగర్కి శాంక్షన్ ఇవ్వడం జరిగింది. అది పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు. మరి అటువంటి ప్రాజెక్టును అడ్డుకోవడానికి కాంగ్రెస్, తెలుగుదేశం నాయకులు పనిచేస్తూ ఉన్నారు. దురదృష్టం ఏంటంటే మన జిల్లా ప్రాజెక్టును అడ్డుకుంటున్న మన నాయకులు ఇక్కడ ప్రబంధలు ఎక్కడ ఉన్నారు? వాళ్ళ ప్రాంతానికి వచ్చే ప్రాజెక్టును అడ్డుకునే దురదృష్టం మన జిల్లాలోనే ఉంది. ఇది రావాలి, ప్రజలు చైతన్యం రావాలి. ఇన్నేళ్ల తర్వాత మన జిల్లాకు మంచి రోజులు వచ్చినాయి, ప్రాజెక్టులు అవుతున్నాయి, బతుకుదెరువు అవుతుందనే పరిస్థితిలో మన ప్రాజెక్టును మనల్ని అడ్డుకునడం, ఆ కేసులు వేయడం కాకుండా మళ్ళీ 123 జీవో మీద కేసు వేశారు. ఆపోజిషన్ అనేది ఉండకుండా ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో అభివృద్ధి ఉండాలి. అభివృద్ధికి ఎటువంటి ఆటంకాలు లేకుండా అందరూ కూడా కలిసిమెలిసి పనిచేస్తే బాగుంటుందని చెప్పి మనందరం కూడా అనుకుంటున్నాం. ముఖ్యంగా మహబూబ్ నగర్ పట్టణం ఎటువంటి ఆటంకాలు లేకుండా, ఏది లేకుండా అన్ని విధాలుగా మన పాలమూరు పట్టణాన్ని, మహబూబ్ నగర్ పట్టణాన్ని ఏదైతే ఉందో ఒక అద్భుతమైన పట్టణం. అంటే జడ్చెల్ల కాడి ఇట్లా లోపలికి టర్న్ కాగానే చాలా బ్యూటిఫుల్గా ఉండే విధంగా మన అందరం కూడా దాన్ని ప్లాన్ చేస్తున్నాం.